పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కేసాల పంచాయతీలో మడవలస గ్రామానికి చెందినటువంటి గిరిజనుల యొక్క ఆత్మఘోష 2005లో పెద్దగడ్డ రిజర్వాయర్ సంబంధించి సర్వం కోల్పోయినటువంటి గిరిజనులు వీళ్ళందరూ కూడా సరాయి వలస సమీపంలో సుమారు 90 ఎకరాల భూమి కేటాయించారు. అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా 2 ఎకరాల భూమి కేటాయించాము అని చెప్పి పట్టా పాస్ కలిస్తారు. 1B వస్తుంది, అడంగులు వస్తుంది, రైతు భరోసా పడుతుంది, లోన్ తీసుకుంటున్నారు. కొద్ది సంవత్సరాలు మా గిరిజనులందరూ కూడా భూమి చేశారు. కానీ స్థానిక ఎంఆర్ ఆఫీస్ సంబంధించి ఏ తహసీల్దార్ కూడా మండల సర్వేర్ గారు కూడా మీ భూమికి సంబంధించి ఇది మీ భూమి 2 ఎకరాలు ఇక్కడ ఉంది అని కొలిచి ఎక్కడ ఇవ్వలేదు. ఈ రోజున దానికి సంబంధించి మడవలస గిరిజనులందరం కూడా తహసీల్దార్ని కలవడం జరిగినది. దానికి సంబంధించి మొన్న గత గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. మీరు మా సమస్యని పరిష్కరించండి, ఇప్పటికి మేము చాలా సర్వస్వం కోల్పోయి ఉన్నాము, ఆ భూమి పైన సర్వ హక్కులు మాకున్నా సరే మేము సాగు చేసినా సరే ఎవరి భూమి ఎక్కడుందో తెలియక ఇబ్బంది పడుతున్నాము. కావున తహసీల్దార్ గారు సర్వేర్ గారిని పెట్టి ప్రతి ఒక్కరికి 2 ఎకరాల భూమి చొప్పున కొలిపి ఇవ్వాలని ఈ రోజున కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. మాకు ఎంత తొందరగా ఇస్తే మేమంత తొందరగా సాగు చేసుకుంటామని తెలియపరుస్తున్నాము. ఇలా పలుమార్లు చాలు తహసీల్దార్ గారు ఇచ్చినా సరే వస్తున్నారు, మారిపోతున్నారు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నారు. మా సమస్య అనేది ఇలాగే ఉండిపోతుంది. ఇప్పటికీ తహసీల్దార్ రవి గారికి ఇచ్చాము. ఒకవేళ సమస్య పరిష్కరించకపోతే అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించి ఇస్తామని ఇందు మూలంగా అందరికీ తెలియపరుస్తున్నాము. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.